ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా బాధాకరం మరియు మన విద్యా వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నించేలా ఉంది. హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలొక స్టూడెంట్ కాలేజీకి లేటుగా వస్తే లెక్చరర్లు అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి? పీరియడ్స్ వచ్చాయని చెబితే ప్రూఫ్ చూపించమని అడుగుతారా? ఈ అవమానం తట్టుకోలేక ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వర్షిణి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని చదువుతోంది. రీసెంట్గా ఆమె కాలేజీకి కాస్త ఆలస్యంగా వెళ్ళింది. అయితే క్లాస్ రూంలోకి వెళ్లిన ఆమెను అక్కడున్న ఇద్దరు మహిళా లెక్చరర్లు శ్రీలక్ష్మి మరియు మధురిమ మందలించారు. అయితే ఇక్కడే అసలు ఘోరం జరిగింది. వర్షిణి ఆలస్యానికి కారణం అడగగా బహుశా ఆమె ఆరోగ్య సమస్య గురించి చెప్పి ఉండవచ్చు. కానీ లెక్చరర్లు ఆమెను తోటి విద్యార్థుల అందరి ముందు నిలబెట్టి, నీకు పీరియడ్స్ వచ్చాయా, నాటకాలాడుతున్నావా, నిజంగా పీరియడ్స్ వస్తే మాకు ప్రూఫ్ చూపించు అని అసభ్యకరంగా మాట్లాడారని బంధువులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో జరిగిన ఈ అవమానంతో వర్షిణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆమె అదే విషయాన్ని తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. బంధువులేమో లెక్చరర్ల వేధింపుల వల్లే పాప చనిపోయిందని ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా అది న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం అని, ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్లే చనిపోయిందని చెబుతున్నారు. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలేజ్ యాజమాన్యానికి ఇందులో సంబంధం లేదని అంటున్నారు. కానీ బంధువుల ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు లెక్చరర్లపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక విద్యార్థిని పట్ల, అందులోనూ తోటి మహిళా లెక్చరర్లు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆ మానసిక ఒత్తిడే కారణమయ్యుండొచ్చు కదా అనేది స్థానికుల ప్రశ్న. విద్యార్థి సంఘాలు కూడా దీనిపై సీరియస్ అయ్యాయి. ఆ లెక్చరర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? లెక్చరర్ల ప్రవర్తన తప్పు అని మీరు భావిస్తున్నారా? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.